హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జిఎల్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో డబల్ అంబ్రెల్లా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ బటర్ఫ్లై హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం క్లాత్ అయితే ఎక్కువగానే పడుతుందన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. 80 సెంటీమీటర్స్, ఇటు 40 సెంటీమీటర్స్. ఇటు 40 సెంటీమీటర్స్ ఏంటని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు. నేను ఇక్కడ వచ్చేసి డబల్ ఫోల్డ్ అయితే వేసాను అనమాట. మర్చిపోయాను, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి డబల్ ఫోల్డ్ అయితే వేసాను ఇక్కడ. తర్వాత ఈ క్లాత్ని ఇంకొక 3 మడతలు అయితే వేసుకుందాము. ఇలా మధ్యకి ఒకసారి మడుచుకొని తర్వాత ఇలా ఒకసారి మడిచేసి ఇంకొకసారి ఇలా మడిచేసుకుందాము. ఎందుకంటే మనం బటర్ఫ్లై హ్యాండ్స్ని 4 లేయర్స్ని ఒకసారి కట్ చేస్తున్నాం కాబట్టి ఇలాగైతే మడిచిపెట్టాను నేను. మీకు ఈజీగా అర్థమవుతుంది మెజర్మెంట్స్ అని చెప్పేసి. తర్వాత ఇలాగ పిన్నులు అయితే పెట్టుకుందాము. ఎందుకంటే ఈ సిల్క్ క్లాత్ కదండి, జారిపోతుందని చెప్పేసి స్టిఫ్గా ఉండటం కోసం నేను పిన్స్ అయితే పెడుతున్నాను అనమాట. తర్వాత మడతలు అనేవి మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు. మనం డ్రెస్ హ్యాండ్ బార్ని బట్టి ఈ బటర్ఫ్లై హ్యాండ్స్కి హ్యాండ్స్ బార్ అనేది మెజర్ చేయాలి. నేను నా డ్రెస్ హ్యాండ్ బార్ని 5 ఇంచెస్కి మెజర్ చేస్తున్నాను. దానికి ఇంకొక 2.5 ఇంచెస్ మా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని 7.5కి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇట్లా ఇంకో సైడ్కి కూడా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనం. ఆ తర్వాత మధ్యలో కూడా 7.5 ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ 7.5 ఇంచెస్కి మార్క్ చేసేసి ఈ 3 పాయింట్స్ని కలుపుతూ మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మీరు సుమారుగా చూసైనా కట్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా లైన్ డ్రా చేసుకుంటే కరెక్ట్గా అనేది మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కట్ చేస్తున్నాను. మనం 8 లేయర్స్ వేసాం కదా, అందుకని కత్తెర అయితే కొంచెం తెగట్లేదు అనమాట. తర్వాత ఈ ఫోల్డింగ్స్ని ఇలా తీసేసుకొని సమానంగా అనేది పెట్టుకోవాలి. ఇవి సమానంగా లేకపోతే హ్యాండ్ షేప్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు మనం అన్ని వైపులా సమానంగా పెట్టుకొని ఎటు చూసినా కూడా 15.5 ఇంచెస్ అయితే ఉండాలి అనమాట. ఇదిగోండి ఇక్కడ నేను మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి 15.5 ఇంచెస్. ఇట్లా నిలువుగా చూసినా కూడా 15.5 ఇంచెసే ఉండాలి. ఇప్పుడు ఇలా 15.5 ఇంచెస్ చూసుకున్న తర్వాత సగానికి అంటే 7.75కి అయితే మార్క్ చేసుకొని ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలి మనం. అది సెంటర్ పాయింట్ అనమాట. తర్వాత మనం ఆర్మ్ లూజ్ అయితే మెజర్ చేసుకోవాలి. నా ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్లో సగం అనమాట. సగం అంటే 4కి కింది వైపుకి అంటే ఎటైనా పెట్టుకోవచ్చు, ఎటువైపు అయినా మార్క్ చేసుకోవచ్చు, కానీ నేను నా వైపుకి అయితే మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8లో సగం 4 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. తర్వాత ఇంకొక 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం ఇంకొక 1 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. మొత్తం కలిపి 5 ఇంచెస్. ఇక్కడ జారిపోకుండా పిన్స్ అయితే పెడుతున్నానండి. పిన్స్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా అనేది ఉంటుంది క్లాత్ అయితే. తర్వాత వచ్చేసి మనం 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాం కదా, మొత్తం కలిపి సెంటర్ పాయింట్ నుంచి కిందికి 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ 5లో సగం అంటే 2.5 ఇంచెస్. ఆ 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఆ 2.5కి మార్క్ చేసాం కదా, ఆ పాయింట్ నుంచి చుట్టూ ఎటు చూసినా 2.5 ఉండేలాగా మనం మార్క్ చేసుకోవాలి 4 వైపులా. ఎందుకంటే హ్యాండ్ రౌండ్ కోసం అని చెప్పేసి అటు 2.5కి మార్క్ చేశాను, ఇటు 2.5 ఆల్రెడీ మార్క్ చేశాను కదా, ఇటు కూడా 2.5కి మార్క్ చేసుకోవాలి ఆపోజిట్ సైడు. తర్వాత కిందికి కూడా 2.5 ఉంటుంది కరెక్ట్గా. ఇప్పుడు ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్ మీకు తెలియకపోతే మధ్యలో కూడా ఇలా 2.5 పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇలా 2.5కి మార్క్ చేసుకుంటే అప్పుడు రౌండ్ షేప్ అనేది మనకు కరెక్ట్గా అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా 2.5కి చుట్టూ మార్క్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు రౌండ్ షేప్ అయితే వచ్చేసింది కదా. వీటిని ఇప్పుడు కలుపుకుంటూ
లైన్ అయినా డ్రా చేసుకోండి, లేదంటే సుమారుగా అయినా కట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను. తర్వాత ఎలా కట్ చేసుకోవాలనేది మీకు అర్థం కావడం కోసం స్కేల్తో నేను మధ్యలోకి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. మీకు ఈజీగా హ్యాండ్ షేప్ అనేది అర్థం అవడం కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి హ్యాండ్ని. విషయం మన కింద వచ్చేసి అది కూడా 2.5 ఉంటుంది, కరెక్ట్గా చూస్తున్నారు కదా, 2.5 అయితే ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఆ లైన్ మీద నుంచి కరెక్ట్గా ఆ లైన్ మీద కట్ చేయాలి. ఆ లైన్ మీద కట్ చేసుకుంటూ వచ్చి అలాగా చుట్టూ రౌండ్ అయితే హ్యాండ్ రౌండ్ అయితే కట్ చేసుకోవాలి. కొంచెం కూడా కత్తెర అనేది పక్కకు జరగకూడదు, ఎందుకంటే అప్పుడు హ్యాండ్ షేప్ అనేది కొలతలు అనేవి మారిపోతాయి అన్నమాట. కరెక్ట్గా ఆ రౌండ్ మాత్రమే కట్ చేసుకోవాలి. క్లాత్ కూడా జరగకుండా చూసుకోండి. పిన్స్ పెట్టుకున్నా కూడా ఒకసారి సిల్క్ క్లాత్ అనేది జారిపోతుంది అనమాట. అలా జారకుండా అయితే చూసుకోండి. ఇంక ఇలా కట్ చేసేసిన తర్వాత మనం మిడిల్ పాయింట్లో ఒక పాయింట్ పెట్టుకొని కట్ అయితే పెట్టుకుందాము. ఎందుకంటే కుట్టేటప్పుడైనా మనం ఆ 2 హ్యాండ్స్ని అతికేటప్పుడైనా కానీ ఈజీగా అర్థమైపోతుంది అది మిడిల్ పార్ట్ అని చెప్పేసి. ఇదిగోండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న మార్క్ పెట్టుకొని అక్కడైతే కట్ పెట్టుకోండి, ఈజీగా అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి మనం 4 హ్యాండ్స్ కదా, ఒకటి చిన్న హ్యాండ్ ఒకటి పెద్ద హ్యాండ్ కట్ చేయాలి కాబట్టి దానికోసం కూడా మెజర్ చేసుకుందాము. ఫస్ట్ ఒక 2 లేయర్స్ అయితే ఇలా తీసుకుందాము. లేయర్స్లో ఒక 2 లేయర్స్ని ఇలా తీసుకొని ఇలా మిడిల్కి మడత పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా పిన్స్ పెట్టేసుకొని ఈక్వల్గా అయితే పెట్టుకోండి క్లాత్ని. తర్వాత కింది నుంచి హ్యాండ్ కింది నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అక్కడ ఒక చోట 1 ఇంచెస్, తర్వాత కూడా ఇంకొక 1 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం లైన్ రౌండ్గా గీసుకుంటూ తగ్గించుకుంటూ రావాలి. కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావాలి. ఇక్కడ హ్యాండ్ స్టార్టింగ్లో వచ్చేసి 4 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ అయితే పెట్టుకొని మనం 1 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ నుంచి ఇలా తగ్గించుకుంటూ ఆ మార్క్ దగ్గరికి తీసుకొచ్చేసి తేల్చేయాలి. గీతను అనేది అక్కడ వరకు ఎండ్ చేసేయాలి. ఎండ్ చేసేసి ఇప్పుడు కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పైన చిన్న హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈజీ అనండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఏమన్నా ఉంటే 1-2 సార్లు అయితే వీడియో చూడండి. ఇప్పుడు ఇంకా చిన్న హ్యాండ్ కూడా అయిపోయింది. మనకి హ్యాండ్స్ కట్ చేసుకోవడం అయితే అయిపోయినట్టే. ఒకటి చిన్న హ్యాండ్ ఒకటి పెద్ద హ్యాండ్ అయితే పెట్టుకోవాలి. ఇవి పెద్ద హ్యాండ్స్, దానిపైన వచ్చే హ్యాండ్స్ ఇవన్నమాట. ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెడితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ చిన్నవి అనేవి పైన రావాలి, మనకి పెద్దది అనేది కిందకి రావాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర మనం చిన్న హ్యాండ్ని పెద్ద హ్యాండ్ మీద పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. వాటిని కదలకుండా జిగ్జాగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా కలిపి స్టిచ్ వేసుకుంటే, ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ అయితే వేసుకోండి. ఇదిగోండి ఇలా రౌండ్ అయితే స్టిచ్ వేసాను. ఇప్పుడు జిగ్జాగ్ చేసుకుందాము. జిగ్జాగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం లోపలికి మడిచి జిగ్జాగ్ చేస్తాం కదా, అప్పుడు పెద్ద హ్యాండ్ అనేది పైకి ఉండాలి, చిన్న హ్యాండ్ అనేది కిందకు ఉండాలి. ఇప్పుడు ఇంక ఇక్కడ జిగ్జాగ్ అయితే చేసేస్తున్నాను. జిగ్జాగ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది, చూసారా, భలే వచ్చింది, బాగుంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.